బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ప్రకటిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిగిందన్న ఉత్తమ్ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఫస్ట్ లిస్ట్ ద్వారా తెలియజేస్తామని స్పష్టం చేశారు. I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. There will be an announcement about that also. I can't speak about it. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. There will be an announcement about that also. I can't speak about it. కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్టు ప్రకటిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేసే అభ్యర్థులపై చర్చ జరిగిందన్న ఉత్తమ్ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఫస్ట్ లిస్టు ద్వారా తెలియజేస్తామని హింట్ ఇచ్చేశారు. Rest will be after 2-3 days. There will be an announcement about that also. I can't speak about it. See, I cannot speak. I am not authorized to speak. There is some discussion on some states. Rest will be after 2-3 days. There will be an announcement about that also. I can't speak about it. కాసేపట్లో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ కు సంబంధించి లేటెస్ట్ డీటెయిల్స్ అందించేందుకు శిరీష్ జాయిన్ అవుతున్నారు. శిరీష్, చూస్తున్నాం మరి కాసేపట్లోనే కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి బరిలో నిలవబోతున్నారనేది ఇప్పుడు యావత్ దేశము ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి బరిలో నిలవబోతున్నారా అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా అందుతున్నాయా శిరీష్? వంశీ, మొత్తం మీద అయితే దాదాపు ఒక 60 లోక్సభ స్థానాల వరకు ఈ రోజు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో క్లియర్ అయినట్లుగా కూడా సమాచారం. కేరళ, తెలంగాణ, కర్ణాటక, అదేవిధంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కు సంబంధించి కొంత డిస్కషన్ అనేది కూడా జరిగింది. రేపు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా ఢిల్లీకి వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులు, అక్కడ లెఫ్ట్ పార్టీలతో కలిసి పోటీ చేసే అంశంపైన కూడా ఆమె చర్చ జరుపుతున్నట్టుగా కూడా సమాచారం. ఇప్పటికే 3 పార్టీలకు సంబంధించిన పొత్తు అనేది కూడా దాదాపు ఖరారవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ విషయంలో కొంత ఆచితూచి అనేది కూడా వ్యవహరిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు సంబంధించి లోక్సభ స్థానాలపైన దాదాపు క్లారిటీ అనేది కూడా వచ్చినట్టుగా తెలుస్తోంది. కేవలం స్వల్ప వ్యవధిలోనే చర్చ అనేది కూడా ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ రోజు రాత్రికి రిలీజ్ చేస్తారా, రేపు రిలీజ్ చేస్తారా అనేది కూడా చూడాలి. కాకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని గురించి అఫీషియల్ గా రిలీజ్ ద్వారా మేము స్పష్టం చేయబోతున్నాం. మరికొద్ది సేపట్లోనే లిస్ట్ వస్తుందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లిస్ట్ కోసం అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోటి చర్చించిన తర్వాత దీనిపైన క్లారిటీ అనేది కూడా వస్తుంది. ఈ రోజు సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కాలేదు. కేవలం సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే మాత్రమే హాజరైన నేపథ్యంలో ఒకసారి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత ఆయన యాక్సెప్టెన్స్ తీసుకున్న తర్వాత అధికారికంగా ఏఐసిసి దీన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. శిరీష్, చూస్తున్నాం కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తెలంగాణలో అయితే ప్రత్యేకించి కాంగ్రెస్ ఆశావాహులు ఎక్కువగా లోక్సభ స్థానాలను ఆశిస్తూ ఉన్నారు. చాలా మంది పోటీలో ఉన్నారు. సో ఇప్పుడు ఖమ్మం చూసుకుంటే మహామహులు ఖమ్మం నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రతి సీటుపై కూడా కాంగ్రెస్ ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారు? ఈ విషయంలో కొంత పోటీ ఉన్న స్థానాల విషయంలో మాత్రం అధిష్టానం పక్కన పెట్టి పోటీ లేని స్థానాలను ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా పోటీ లేని చాలా స్థానాల విషయంలో కూడా క్లారిటీ అనేది కూడా వచ్చింది. వాటి విషయంలో నిర్ణయం తీసుకునే అధికారాన్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పిన పరిస్థితుల్లో ఖమ్మం నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయమని అడుగుతున్నారు. ఒకవేళ రాహుల్ గాంధీ పోటీ చేయని పక్షంలో బట్టి విక్రమార్క సతీమణి కానీ, లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు తనయుడు కానీ, లేదంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు కానీ, ఈ ముగ్గురులో కూడా కాంపిటీషన్ అనేది కూడా ఉంది. కాబట్టి మరి ముగ్గురులో ఎవరిని ఖరారు చేస్తారనే దాని గురించి ఒకవేళ రాహుల్ గాంధీ అక్కడి నుంచి పోటీ చేయకపోతే మాత్రం అప్పుడు డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇక నాగర్ కర్నూలు విషయంలో ముఖ్యంగా చూసినట్లయితే మల్లు రవితో పాటు సంపత్ కుమార్ వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్నారు. మరి ఆ స్థానం విషయంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ముందుకు వెళ్లే అవకాశం కూడా కనబడుతోంది. ఇక పెద్దపల్లి లోక్సభ స్థానం నుంచి చూసినట్లయితే పెద్దపల్లి లోక్సభ స్థానాన్ని వివేక్ వెంకటస్వామి తనయుడికి ఇచ్చే విషయం పైన అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరి అక్కడ నుంచి అతన్ని కాకుండా మరి ఎవరిని ఖరారు చేస్తారనేది కూడా చూడాలి. ఆదిలాబాద్ లోక్సభ స్థానం విషయంలో కూడా అదే విధమైన విషయం ఉంది. ఇక నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డిని పోటీలో దించాలని చెప్పి భావిస్తున్నారు.
ముఖ్యంగా మెదక్ నుంచి నీలం మధు, అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఎవరిని పోటీలో దించబోతారనేది కూడా చూడాలి. వరంగల్ విషయానికి వస్తే వరంగల్ విషయంలో అద్దంకి దయాకర్ పైన మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో మొత్తం మీద కూడా దాదాపు 9 లోక్సభ స్థానాల వరకు క్లియర్ అయ్యాయి. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. వాటిని రెండవ జాబితా నాటికి క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. వంశీ, శిరీష్, మొన్న మనం కోస్గి సభలో చూసాం, ఎప్పుడూ లేని విధంగా, అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో అలా సభ వేదికగా ప్రకటించిన సందర్భాలు చూస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి కోస్గి సభలో వంశీచంద్ ని ప్రకటించారు. అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డికి లోక్సభ అభ్యర్థుల విషయంలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందనే భావించాలా? అంటే రేవంత్ నిర్ణయమే ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే ఆ బాధ్యతలన్నీ కూడా అప్పచెప్పడం కూడా జరిగింది. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి పైన అధిష్టానానికి నమ్మకం అనేది కూడా పెరిగింది. సో నేపథ్యంలో ఒక లీడర్ ఆధ్వర్యంలో ముందుకు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ భవన్, ముఖ్యంగా రాహుల్ గాంధీ దాన్ని బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు బాధ్యతల్ని రేవంత్ రెడ్డికి అప్పచెప్పడంతో పాటుగా అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆయనకు స్వేచ్ఛ ఇచ్చినట్లుగా కూడా సమాచారం. సో సీనియర్లలో ఒకరిద్దరి నుంచి పెద్ద అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా పెద్దగా ఎటువంటి సమస్య లేదు కాబట్టి ముఖ్యమంత్రి అన్ని రకాలుగా పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. రేపు గెలుపోవటంలకు సంబంధించి కూడా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. శిరీష్, ఇప్పుడు రేవంత్ సర్కార్ కంటే తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చి 3 నెలలు అవుతుంది. లోక్సభ ఎన్నికలను రెఫరెండం గా భావించాల్సి ఉంటుందా ప్రజా తీర్పు? ఎందుకంటే దాన్ని భావించడానికి వీలుండదు. ఇప్పుడు గవర్నమెంట్ సెటరేట్ అయ్యి కొంత కుదురుకొని అన్ని రకాలుగా సర్దుబాటు కావడానికి అవకాశం అనేది ఉంటుంది. బడ్జెట్ పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో దీన్ని కాంగ్రెస్ నేతలు మాత్రం రెఫరెండంగా భావించడం లేదు. అయితే తెలంగాణ ప్రజలు మాత్రం లోక్సభ ఎన్నికల్ని, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేలాగా చూస్తారా లేదా వేరులాగా చూస్తారా అనేది కూడా చూడాలి. గతంలో రాజస్థాన్ లో అక్కడ స్టేట్ గవర్నమెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం అనేది కూడా ఏర్పడింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అక్కడ ఎన్నికలన్నింటి కూడా జరిగాయి. మధ్యప్రదేశ్ లో కూడా ఇంచుమించుగా అదే విధమైన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇలా చాలా చోట్ల కూడా అసెంబ్లీలో ఒక రకమైన తీర్పు అనేది కూడా వచ్చింది, పార్లమెంట్కి వచ్చేపాటికి మరొక రకమైన తీర్పు వచ్చింది. ఢిల్లీలో దాదాపు 60కి పైగా అసెంబ్లీ స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి కట్టబెట్టారు. చివరిగా లోక్సభ విషయానికి వస్తే 7 లోక్సభ స్థానాలు ఏంటి కూడా బీజేపీకి అప్పగించడం కూడా జరిగింది. చాలా రాష్ట్రాల్లో కూడా ఓటర్లు థ్యాంక్ యూ శిరీష్.